ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలకు వచ్చే భక్తులకు మరిచిపోని మధురానుభూతి మిగిల్చేలా కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా టీటీడీ గార్డెన్ విభాగం చేస్తున్న ఏర్పాట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం నేను తిరుమలలోని శ్రీవారి ఆలయం ముందే ఉన్నాను. ప్రస్తుతం ఆలయం ముందు మొత్తం కూడా పూలు పండ్లతో ప్రత్యేక అలంకరణ చేపడుతున్నారు. అలాగే దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఉంటున్నాయి మనం ప్రస్తుతం ఇక్కడ టీటీడీ గార్డెన్ విభాగంలో ఇక్కడున్న సేవకులు ప్రత్యేకంగా వీటిలో కూడా నిమగ్నమైన పరిస్థితి. ప్రస్తుతం నేను వైకుంఠం సెట్టింగ్ ఆలయం ముందే ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ పూలు పండ్లతో ప్రత్యేకంగా అలంకరణ చేపట్టారు. ఎలాంటి ఏర్పాట్లు ఉండే ప్రస్తుతం మనకు ఇక్కడ శ్రీవారి సేవకులు ఉన్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? మేము ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి రావడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ నమః. ఇక్కడ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా సెట్ తయారు చేయడం జరుగుతోంది ఉద్యానవన శాఖ వారు. ఈ శాఖలో న్యాచురల్గా ప్రకృతిలో పండే పంటలు, అట్లా కోకోనట్ కానీ, మొక్కజొన్న కంకులు కానీ, చెరుకు గడలు కానీ, మోసంబి కానీ, డ్రాగన్ కానీ, ఇలా పండ్లు కూరగాయలు ప్రకృతిలో జరిగే ప్రతి ఒక్కటి కూడా ఒక సెట్ లాగా తయారు చేసి స్వామివారిని అలంకరణ చేయడం జరుగుతూ ఉన్నది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ఏదైతే ఆ రోజు దర్శనం కోసం వచ్చిన వారికి ఇది కూడా ఒక ప్రత్యేకమైన సెట్గా తయారు చేసి భక్తులకి చూపించడం కోసం ఈ టీటీడీ వారు పెద్ద ఎత్తున ఈ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ ఏర్పాట్లలో మా యొక్క సేవాదళం ఇందులో పాల్గొంటున్నాం. 2-3 రోజులుగా ఇంట్లో పాల్గొన్నందుకు మాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ వైకుంఠ ఏకాదశిలో ఈ కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు చాలా గర్వపడతా ఉన్నాం. ఆ రకంగా టీటీడీ వారికి, అట్లాగే ఈఓ గారికి, టీటీడీ చైర్మన్ గారికి, ఉద్యానవన శాఖ వారికి పెద్ద ఎత్తున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మమ్మల్ని ఇందులో పాలు పంచుకున్నందుకు. మిగతా సేవకులు కూడా ఉన్నారు, మహిళా సేవకులు సంబంధించి ఉన్నారు. అమ్మ, మీరు ఎలాంటి సేవలో ఉన్నారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు ఇక్కడ? ఓం నమో వెంకటేశ. సేవ పూల సేవలో పాల్గొన్నాం సార్. చాలా ఆనందంగా ఉందండి మాకు ఈ సేవ. చూస్తున్న మొత్తం సేవకులంతా కూడా ఇక్కడ స్వామివారి సేవకులు వీళ్ళంతా కూడా నిమగ్నమైన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇక టీటీడీ ప్రస్తుతం ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా ఇక్కడ వైకుంఠం సెట్టింగ్ ఈసారి ప్రత్యేకంగా టీటీడీ ఏర్పాటు చేసింది. ఇలా వైకుంఠంగా తలపించే విధంగా శ్రీవారి ఆలయం ముందు పూలు పండ్లతో భారీ డెకరేషన్, సినిమా సెట్టింగ్లు తలదన్నేలా ఇక్కడ ప్రత్యేకంగా వైకుంఠం సెట్టింగ్ ఏర్పాటు చేసింది. ఇక్కడ మొత్తం అలంకరణ అంతా కూడా ప్రత్యేకంగా పూలు పండ్లు ఇతర వాటిని ఉపయోగించి వీటిని చేస్తున్నారు. మనం చూస్తున్నాం కొబ్బరి బోండాలతో తోరణాలు, అలాగే ఇంకా లోపలికి వెళ్ళి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఇంకా ఎలాంటి డెకరేషన్ ఉందో ఒకసారి కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా మనం వైకుంఠం లోపలికి వచ్చేలాగా అనుభూతి కలిగేలాగా ఇక్కడ ప్రత్యేకంగా అలంకరణ చేపట్టారు. పూర్తిగా ఇక్కడ మనం చూస్తే చెరుకు గడలు లోపల వైకుంఠం లోపు అటు ఇటు తోరణాల్లాగా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఇక్కడ కేవలం పూలు పండ్లతో ప్రత్యేకమైన అలంకరణ, గడ్డి పూలు కానీ మిగతా మొక్కజొన్నలు కానీ ఒకసారి చూస్తే మొత్తం ఇక్కడ వైకుంఠం సెట్టింగ్ ఏర్పాటు చేశారు. ఈ లోపల దశావతారాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇక అలంకరణకు సంబంధించి సాధారణంగా పూల అలంకరణ చేపడతారు. అలా కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా ఇటు జొన్న పత్తులు కానీ, అటు మనం చూస్తే రకరకాల ఏదైతే సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు ప్రత్యేకంగా చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు వీటిలో పాల్గొంటున్నాం. మనం ఒక్కసారి పైకప్పు చూస్తే పూర్తిగా అక్కడ వివిధ రకాల పండ్లు, ఆరెంజ్ కానీ, జొన్న పత్తులు కానీ, ఇటు చూస్తే మనకు మామిడికాయలు కానీ, ఇలా అనేక రకాల వివిధగా ఏదైతే కూరగాయలు కానీ, ఒకవైపు పండ్లు కానీ, ఇలా వీటిని అలంకరణగా ఉపయోగిస్తున్న పరిస్థితి. సాధారణంగా ఇటువంటి మనం అలంకరణలు ఎప్పుడు వినియోగించడం అయితే ఎక్కడ చూడం, కానీ ప్రత్యేకంగా ఇక్కడ ప్రత్యేకమైన ఫ్రూట్స్ ద్వారా మనం తినే ఫ్రూట్స్ని వీటిని అలంకరణగా ఉపయోగించారు. కొబ్బరి బోండాలకు సంబంధించి తోరణాలు ఆల్రెడీ చూసాం. మొత్తం ఇలాంటి ప్రత్యేకంగా మరోవైపు దూరంగా అటు ఈతకాయలు కానీ, కొబ్బరి బోండాలు కానీ, ఇతరత్ర అనేకాలు కర్బూజాలు కానీ, ఇలా మామిడికాయలు కానీ, ఇలా ప్రత్యేకంగా వీటిని అలంకరించిన పరిస్థితి. కేవలం వీటితోనే కాకుండా వీటిలో అనేక రకాల మొక్కలను కూడా అలంకరణకు సంబంధించి ప్రత్యేకంగా వినియోగించడం ప్రతి ఏటా టీటీడీ చేసే ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. సాధారణంగా మనం తినే
పండ్లను కూడా ఇక్కడ అలంకరణగా వినియోగిస్తుంటాం మరో ప్రత్యేకత. ఇక్కడ సిబ్బంది కూడా మనం చూస్తున్నాం, దానికి సంబంధించి వివిధ రకాల పండ్లతో తోరణాలు కడుతూ కూడా ఉంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరోవైపు అక్కడ కూడా స్వామివారికి సంబంధించి ఈ ఉత్సవమూర్తులు కానీ ఈ విగ్రహాల వెనుక భాగంలో కూడా ప్రత్యేకంగా అక్కడ పత్రాలతో అలంకరణ కూడా చేపడుతున్నారు. ఎందుకంటే తిరుమలకు వచ్చే భక్తులకు ఒక మధురానుభూతిగా మిగిలేలాగా టీటీడీ ఉద్యానవన శాఖ ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చేస్తోంది. ఇక్కడికి వచ్చే భక్తులు తన్మయత్వంతో ఉండేలాగా, స్వామివారి భక్తి తత్వం ఉట్టిపడేలాగా ఈ ఏర్పాట్లన్నీ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు మూల విరాట్ను తలపించేలాగా మనకి ఇక్కడ స్వామివారి వెంకటేశ్వర స్వామివారికి సంబంధించి విగ్రహాన్ని ఈ వైకుంఠం లోపల ఏర్పాటు చేసేలాగా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు అక్కడ శయనమూర్తి స్వామివారికి సంబంధించి అక్కడ అనంత పద్మనాభ స్వామి స్వరూపాన్ని, అక్కడ స్వామివారి అమ్మవారు స్వామివారి పాదాలు కొట్టేందుకు ఆ విగ్రహాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా మనకు వైకుంఠ ఏకాదశి కల్లా మొత్తం ఏర్పాట్లు పూర్తి చేసి పూర్తిగా వైకుంఠం లోపల అడుగు పెడితే ఎలాంటి మధుర అనుభూతి కలుగుతుందో అదే విధమైన అనుభూతి భక్తులకు కలిగేలాగా ఇక్కడ ప్రత్యేకంగా వీళ్ళంతా కూడా సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ ఉద్యానవన విభాగం చేస్తున్న ఏర్పాట్ల పరిస్థితి. కెమెరామెన్ జయప్రకాష్తో వర్మ, మనం టీవీ, తిరుమల.